అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక స్పెషల్ టేస్ట్ జర్నీకి వెళ్తున్నాం. ఎక్కడికో తెలుసా? తెలంగాణ రుచుల ప్రపంచంలోకి. ఇక్కడ దొరికే కరకరలాడే స్నాక్స్, తీయటి స్వీట్స్ ఇవి కేవలం వంటకాలు మాత్రమే కాదు, మన సంస్కృతిలో, మన జ్ఞాపకాలలో ఒక భాగం. పదండి, వాటి వెనుక ఉన్న కథలేంటో తెలుసుకుందాం. ఆహా, ఈ మాట ఎంత నిజమో కదా! ఇక్కడ వంటకాలు అంటే అవి కేవలం ఇంగ్రీడియంట్స్ కాదు, తరతరాలుగా వస్తున్న ప్రేమ, సంప్రదాయం, ప్రకృతి నుంచి వచ్చే సహజమైన పదార్థాలకు అమ్మమ్మల, నానమ్మల చేతి స్పర్శ తోడైతే వచ్చే మ్యాజికే ఈ వంటకాలు. ఆ టేస్టే వేరు. సరే, మరి ఈ టేస్టీ జర్నీలో మన మెనూ ఏంటో ఓ లుక్కేద్దామా? ఫస్ట్ తెలంగాణ వంటకాల గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఆ తర్వాత పండుగల స్పెషల్స్ ఏంటో చూద్దాం. అండ్ కరకరలాడే కారం, తీయటి స్వీట్స్ ప్రపంచంలోకి వెళ్ళి ఫైనల్గా వాటిలో కొన్నింటిని ఎలా తయారు చేస్తారో కూడా సింపుల్గా చూద్దాం. రెడీనా మరి? రైట్, ఇక మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ వంటకాలు అంటే జస్ట్ కడుపు నింపే ఫుడ్ మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. అది వాళ్ళ సంస్కృతిలో, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక భాగం. అసలు తెలంగాణ ఫుడ్కి ఆ సోల్, ఆ ఫ్లేవర్ ఎక్కడి నుంచి వస్తుంది? అదంతా వాళ్ళ లైఫ్ స్టైల్లోనే ఉంది. వాళ్ళ గ్రామీణ జీవనం, వాళ్ళ వ్యవసాయ సంప్రదాయాలు ఈ రుచుల్లో మనకు కనిపిస్తాయి. న్యాచురల్గా దొరికే పదార్థాలు, పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసిన మసాలాలు, అండ్ ముఖ్యంగా పండుగలప్పుడు చేసే ఈ పిండి వంటలు వాళ్ళ ఆతిథ్యానికి, ఆనందానికి అసలైన సింబల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటంటే పండుగలకి, పిండి వంటలకి మధ్య ఉన్న కనెక్షన్. తెలంగాణలో అయితే ప్రతి పండుగకో ఓ సిగ్నేచర్ డిష్ ఉంటుంది. ఆ డిష్ లేకుండా ఆ పండగే లేదు. చూడండి, సంక్రాంతి అనగానే మనకు వెంటనే సకినాలు, అరిసెలు గుర్తొస్తాయి కదా. అలాగే బతుకమ్మ అంటే పోళెలు, గారెలు, బోనాలకైతే చెక్కలు, మురుకులు, ఇక వినాయక చవితికి పోళెలు, కజ్జికాయలు, ఇలా అన్నమాట. చెప్పాలంటే ఈ పిండి వంటలు లేకపోతే ఆ పండగ ఫీలే రాదు. రైట్, మన టేస్ట్ టూర్ని కొంచెం స్పైసీగా, కరకరలాడే వాటితో స్టార్ట్ చేద్దాం. వీటిని కారం పదార్థాలు అంటారు. లెట్స్ గో! మరి ఈ కారం పదార్థాల్లో కింగ్ ఎవరంటే ఖచ్చితంగా సకినాలే. చూడటానికి ఈ చక్రాల షేప్లో ఉండే ఈ స్నాక్ తెలంగాణ కల్చర్లో, ముఖ్యంగా సంక్రాంతి పండుగలో ఒక స్పెషల్ ప్లేస్ సంపాదించుకుంది. సో వీటిని దేనితో చేస్తారంటే మెయిన్గా బియ్యం పిండి, నువ్వులు, ఇంకా కొంచెం వాము. అందుకే ఆ కరకరలాడే టేస్ట్తో పాటు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి మాత్రమే కాదు, మురుకులు, చెగోడీలు, కారపూస, ఇలా బోలెడన్ని వెరైటీలుంటాయి అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకో యూనిక్ డిష్ గురించి మాట్లాడుకుందాం. అదే సర్వపిండి. సరదాగా దీన్ని తెలంగాణ ప్యాన్ కేక్ అని కూడా అంటారు తెలుసా? దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? దీన్ని వండే విధానం. బియ్యం పిండిలో శనగపప్పు, పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి ఒక లోతైన గిన్నెలో డైరెక్ట్గా ఒత్తేసి చిన్న మంట మీద కాలుస్తారు. అందుకే దీన్ని గిన్నె అప్ప అని కూడా పిలుస్తారు. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. అబ్బా! ఓకే, కారం కారంగా బాగానే టేస్ట్ చేశాం. ఇప్పుడు కొంచెం తీపి ప్రపంచంలోకి వెళ్దాం. అదేనండి మన తీపి పదార్థాలు. స్వీట్స్ అనగానే తెలంగాణలో ఫస్ట్ గుర్తొచ్చే పేరు అరిసెలు. ఏ పండగైనా, ఫంక్షన్ అయినా అరిసెలు ఉండాల్సిందే. మస్ట్ అండ్ షుడ్ ఐటమ్ అన్నమాట. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండి, బెల్లం, ఇంకా నువ్వులు. ఆ బెల్లం పాకం వల్ల వచ్చే ఆ రిచ్ స్వీట్నెస్, ఆ ఫ్లేవర్, అబ్బా, మాటల్లో చెప్పలేం. అందుకే సంక్రాంతికి అరిసెలు లేని ఇల్లు అంటే మనం ఊహించుకోలేం. నెక్స్ట్ ఇంకో ఫేమస్ స్వీట్ పోళెలు. కొన్ని చోట్ల వీటిని భక్షాలు అని కూడా పిలుస్తారు. ఇది కూడా చాలా స్పెషల్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక స్వీట్ స్టఫ్డ్ ఫ్లాట్ బ్రెడ్. పల్చటి చపాతీ లాంటి దానిలో శనగపప్పు, బెల్లం మిక్స్ని పూర్ణంగా పెట్టి కాలుస్తారు. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయంతే. ఇవే కాదండోయ్, కజ్జికాయలు, సున్నుండలు, అద్భుతమైన పూతరేకులు, లిస్టు చాలా పెద్దది. సరే, ఇప్పటిదాకా ఇన్ని వంటకాల గురించి మాట్లాడుకున్నాం కదా, చూస్తుంటే నోరూరుతోంది కదూ. అయితే వీటిలో కొన్నింటిని ఎలా తయారు చేస్తారో సింపుల్గా చూసేద్దాం. ఎవరు చెప్పగలరు? మీరే ట్రై చేస్తారేమో. సకినాల తయారీ చూడటానికి సింపుల్గానే అనిపిస్తుంది, కానీ అసలు మ్యాజిక్ అంతా ఆ చక్రాలను చేత్తో సమానంగా చుట్టడంలోనే ఉంది.
దానికి చాలా ప్రాక్టీస్, ఓపిక కావాలి తెలుసా? అదొక ఆర్ట్. ఇక అరిసెల విషయానికొస్తే మొత్తం సక్సెస్ అంతా బెల్లం పాకం మీద డిపెండ్ అయి ఉంటుంది. అది గాని పర్ఫెక్ట్గా కుదరలేదంటే అరిసెలు సరిగ్గా రావు. అది తరతరాల అనుభవంతో వచ్చే ఒక టెక్నిక్ అనమాట. సర్వపిండి స్పెషాలిటీ మనం ముందే చెప్పుకున్నాం కదా. ఆ పిండిని డైరెక్ట్గా గిన్నెలో ఒత్తి లో ఫ్లేమ్ మీద నెమ్మదిగా కాల్చడం. ఆ ప్రాసెస్ వల్లే దానికి ఆ యూనిక్ టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తాయి. చాలా సింపుల్ కానీ చాలా టేస్టీ. చూసారుగా, తెలంగాణ పిండి వంటలు అంటే కేవలం కడుపు నింపేవి మాత్రమే కాదు. అవి వాళ్ల సంస్కృతికి, సంప్రదాయాలకి, పండుగలకి ప్రతిరూపాలు. సో ఫుడ్ అనేది నిజంగానే ఒక కల్చర్కి అద్దం లాంటిది. ఈ సందర్భంగా ఒక్కసారి ఆలోచించండి, మన సంస్కృతిని, మన కథని చెప్పే వంటకమేది,